హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజన బ్లాగ్. మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే గుజరాతీ ఢోకలా ఎలా చేసుకోవచ్చో అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చెప్తాను దానికి. ఓకేనా? ఏంటంటే ముందుగా అయితే చింతపండు అయితే తీసుకోండి, తర్వాత అలాగే మిర్చి తీసుకోండి, అలాగే టమాటో, అలాగే ఏంటంటే కరివేపాకు, అలాగే ఏంటంటే లస్సన్ తీసుకోండి. ఓకేనా? వెల్లుల్లిపాయ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగా. ఇంకొచ్చేసి ఇది మిర్చి అనమాట, ఇది కూడా లస్సన్, ఇది కొత్తిమీర అనమాట. సో ఏంటంటే ఈ కొత్తిమీర అనేది చట్నీకి యూజ్ చేయాలన్నమాట. సో అది ఓకేనా, ఈ కొత్తిమీర చట్నీకి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది కూడా చట్నీకి యూజ్ చేయాలన్నమాట, ఈ వెల్లుల్లిపాయ. సో ఇది వచ్చేసి ఢోకలాకి అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఢోకలాకి, ఇది వచ్చేసి చట్నీకి అనమాట. ఓకేనా? ఇది కూడా ఏంటంటే చట్నీకి యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది ఢోకలాకి అనమాట. ఇది కూడా చట్నీకి అనేది యూజ్ చేయాలి. ఓకేనా? దేనికి యూజ్ చేయాలో అనేది చెప్పేశాను. చట్నీకి ఏం యూజ్ చేయాలో, ఢోకలాకి ఏం యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్పేశాను. సో అలా అయితే యూజ్ చేసుకోండి. సో పడలు ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఎలా చేయాలనేది ఇప్పుడైతే నేను చూపించేస్తాను. పదండి, ఫుల్ రెసిపీ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే సనగపిండి అనేది వేసుకోండి. సో ఒక గ్లాస్ సనగపిండి అయితే చాలు అనమాట. సో ఎక్కువ వేసుకోకండి. సో చూడండి, ఒక గ్లాస్ సనగపిండి అయితే నేను వేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఒక గ్లాస్ సనగపిండి. సో దాని తర్వాత ఏంటంటే దోసల పిండి కూడా వేసుకోండి. ఏంటంటే చాలామంది దోసల పిండి వేసుకొని చేయరు అనమాట, ఓన్లీ సనగపిండితోనే చేస్తారు. దాన్ని దోసల పిండి వేసి చేస్తే బాగా వస్తుంది అనమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఉట్టి దాంతోనే చేయొద్దు. 2 గ్లాసులు దోసల పిండి వేసుకోండి అనమాట. ఓకేనా? చూడండి, ఒక గ్లాస్ దోసల పిండి అయితే నేను వేసేసుకున్నాను. సో ఇప్పుడు రెండోది అయితే నేను వేస్తాను. చూడండి, రెండోది కూడా వేసేసుకుంటున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. చూడండి, ఇప్పుడు నిమ్మకాయ అయితే వేయండి. నేనైతే నిమ్మకాయ అనేది వేస్తున్నా. పిక్కలు తీసుకొని ఇంకా నిమ్మకాయ అయితే వేసుకోండి. ఓకేనా? ఒక 4-3 నిమ్మకాయలు పిండుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. అది నిమ్మకాయలు పిండుకొని చాలండి. చూడండి, నేనైతే నిమ్మకాయలు పిండుకుంటలేదు అనమాట. అయితే సరిపోతాయి అనమాట. చూడండి, కాలిక సోడా కొంచెం వేసుకోండి, చిటికి వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం కాలిక సోడా పొంగడానికి వేసుకోవాలన్నమాట. కాలిక సోడా ఇప్పుడు బాగా పొంగుతుంది. సాల్ట్ వేసుకోండి. ఉప్పు ఏంటంటే కొంచెం వేసుకోండి, మీకు తగినంత, మీకు ఎంత కావాలో టేస్ట్ బట్టి అంత వేసుకోండి. నేను నాకు ఎంత కావాలో అంత వేసేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకోండి. సో నేనైతే వేసుకుంటున్నాను అనమాట. వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకండి, కొద్దిగా వేయండి. అంటే ఇది ఎలా కలపాలి అంటే ఇప్పుడు మజ్జిగలో కలపాలన్నమాట. ఏంటంటే మరీ అలాగా జాదుకు కాదు, మరీ అలాగా గట్టేసి కాదు. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అదే విధంగా కలపాలి. చూడండి, మరీ గట్టి అయిపోకూడదు, అలా అని చెప్పేసి మరీ లూజ్ అయిపోకూడదు. మజ్జిగ తగిలిలో ఉండాలి. కొంచెం అయితే నేను వాటర్ వేసాను. ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ వేసుకోకండి, కావాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. ఫస్ట్ ఎక్కువ వేసేసుకుంటే జార్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎక్కువ వేసుకోకండి.
చూడండి నేను ఎలా కలుపుతున్నానో. సో అదే విధంగా కలపండి బాగా, మొత్తం అంతా మిస్ అయ్యేటట్టుగా కలపండి పిండిలోకి. చూడండి ఇదే విధంగా మొత్తం కలపండి. ఉండలు లేకుండా కలపండి. ఉండలు ఉంటుంది కదా. సో నాకు పిండి వేసాము ఓకే, కానీ ఆ పిండి వేసినా సరే, దోశల పిండి వేసినా సరే కొంచెం అది వేసాం కదా మనము, ఏంటంటే కొంచెం ఉండలు చుట్టుకుంటుంది కాబట్టి. సో సన్నపిండి వేసిన తర్వాత కొంచెం ఎక్కువ బీట్ చేయాల్సి వస్తుంది. చూడండి నాదైతే ఉండలు లేవు, చూస్తున్నారు కదా మీరు. ఇలా అయితే ఉండాలన్నమాట, ఇలా అయితే కలుపుకోండి. చూస్తున్నారు కదా సో నా పిండి ఎలా ఉందో. సో ఈ బ్యాటర్ అనేది ఇలా అయితే కలుపుకోవాలన్నమాట మీరు. చూడండి పెరుగు కూడా వేసుకోండి కొంచెం, నేను వేస్తున్నాను. 2 స్పూన్స్ లేదంటే 3 స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు కూడా కలపాలన్నమాట వేసి. సో పెరుగు కూడా వేయండి, పెరుగు కూడా వేయాలి. మొత్తం అదంతా మిక్స్ అయ్యేటట్టు కలపండి పెరుగు కూడా. ఇదైతే కలపండి పెరుగు వేసిన తర్వాత. పసుపు కూడా వేయండి, కొంచెం పసుపు కూడా వేయాలన్నమాట. కొద్దిగా వేసుకోండి, పసుపు ఎక్కువ వేసుకోకండి. కొద్దిగా వేసుకుంటే కలర్ ఎక్కువ వచ్చేస్తుంది. కొద్దిగా వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకోకండి. కలపండి పసుపు వేసిన తర్వాత కూడా ఇలాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా పసుపు ఆ పిండిలో బ్యాటర్లో. చూసినారు కదా ఎలా కలుపుతుందో, అదేవిధంగా కలపండి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అయితే చాలు. కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాతే ప్రాసెస్కి వెళ్ళవ్వాలి. పై ఏంటంటే ఇంకా మిర్చి వేసేసుకోండి. ఏంటంటే చట్నీ కలబట మిక్సీ పెట్టుకోవాలి. వేసేసాను నేను, చూసలేదు కదా. ఇప్పుడు టమాటోస్ వేసేసుకోండి. టమాటోస్ వేసాను, అలాగే చింతపండు కొంచెం. ఓకేనా, చింతపండు కూడా వేసేసుకున్నాను. అలాగే మిక్సీ అయితే చేసేసుకున్నాను నేను. సో నేను ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒక బౌల్ అయితే వేసేసుకోండి. ఓకేనా, నేను చూడండి. ఇప్పుడైతే దీన్ని పోపు అనేది వేసుకుందాం. పోపు అనేది వేయాలన్నమాట. ఓకేనా, ఒక చిన్న ప్యాన్లో లేదు అంటే ఒక చిన్న కడాయిలో పెట్టుకొని పోపు వేసేసుకోవటమే. ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేయండి, తగినంత సాల్ట్. ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు తగినంత సాల్ట్ నేను వేసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఆ ప్రాసెస్కి మనం వెళ్దాం. ఇప్పుడైతే ఒక చిన్న కడాయి అయితే నేను పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలా కడాయి అయితే పెట్టుకోండి. సో దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి, ఎక్కువ ఆయిల్ కాదు, కొంచెం ఆయిల్. సో నేనైతే ఇప్పుడు పోసేసుకున్నాను. ఓకేనా, చూడండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆవాలు వేయండి. పచ్చడికి పోపు అనమాట ఇది. ఏంటంటే ఆవాలు కొంచెం చిట్పట్ అవ్వాలన్నమాట. ఓకేనా, చిట్పట్ అయిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఏంటంటే కరివేపాకు అలాగే ఎండుమిరపకాయ వేయాలన్నమాట. సో జీలకర్ర కూడా వేయండి, నేను వేసాను జీలకర్ర. ఓకేనా,
చూడండి చిట్టోటి అంటలేదు కదా. సో ఇది చిట్టోటి ఇలా ఆగిపోయిన తర్వాత వేసుకోండి. ఓకేనా. ఏంటంటే కరివేపాకు అలాగే ఎండుమిర్చి చెప్పాను కదా, సో అది ఓకేనా. సో నేనైతే వేసేస్తున్నాను అనమాట. ఇదంతా నేనైతే వేస్తాను వేసుడు. అలాగే ఇంగువ కూడా వేసుకోవద్దు కొంచెం, ఓకేనా. కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలా పోపు వేసుకున్నప్పుడు ఇంగువ అయితే చాలా మంది వేస్తాం కదా, ఏ పోపునైనా సరే. సో అలాగే ఈ పోపులో కూడా వేసుకోవాలన్నమాట ఇంగువ అనేది, టేస్ట్ ఉంటుంది. సో అది ఓకేనా. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తాను. కలపండి. సో నేనైతే ఇప్పుడు వేస్తాను ఆ పచ్చడిలోకి. పోపులు అయితే పెరిగిపోయిన తర్వాత ఇలా అయితే కలుపుకోండి. ఇప్పుడు టోకరా డిష్కి అయితే ఏంటంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా అయితే పచ్చడి అయితే పక్కన పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే టోకరా ఎలా చేయాలనేది ఆ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాం. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్ అయితే తీసుకోండి. సో ఏంటంటే కొంచెం చిన్న ప్లేట్ అయినా పెద్ద ప్లేట్ అయినా పర్వాలేదు, దానికి ఆయిల్ అనేది అప్లై చేయండి మొత్తం. సో ఏ ప్లేట్ అయినా మీ ఇష్టం. నేనైతే ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను, ఓకేనా. ప్లేట్ ఉందనే పెట్టుకోవాలి, బాగా వస్తాయి. గిన్నెలో వాటిలో అయితే పెట్టుకోవద్దు. సో నేనైతే ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడైతే మనము తయారు చేసుకున్నాం కదా బ్యాటర్. సో ఆ బ్యాటర్లు అయితే పిల్లలు అయితే వేసేసుకోండి ఆ ప్లేట్లోకి, ఆయిల్ వేసిన ప్లేట్లోకి మొత్తం వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నేనైతే వేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం వేసేసుకోండి, ఓకేనా. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా అయితే ప్లేట్లో అయితే అప్లై చేసేసుకోండి, మొత్తం వేసేసుకోండి, ఓకేనా. ఇలా అయితే మొత్తం ఏంటంటే మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, మన ఇడ్లీ పాత్రలు. సో దాంట్లో ఏంటంటే వాటర్ వేసుకోండి. సో మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోండి. సో మరీ ఎక్కువ వేయకూడదు. ఇప్పుడైతే ఆ బ్యాటర్లు అయితే పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో. కుడుములు చేస్తారు, సో సేమ్ అలానే అనమాట. ఇది కుడుము లాగానే సేమ్ అలానే పెట్టుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇప్పుడైతే పెట్టేశాను. సో ఇప్పుడు నేనైతే వెలిగించేసి పూత అయితే పెట్టేస్తాను. చూడండి పూత అయితే పెట్టేశాను. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని వెలిగించి ఒక 10 minutes, ఒక 20 minutes అలా కుక్ అయితే చేసుకోవాలన్నమాట. సో 10 minutes 20 minutes కుక్ అయిన తర్వాత మీరైతే చూసుకోండి. సో అయిందా లేదా అనేది ఒక స్పూన్ పెట్టి. సో అప్పుడు అయిపోతే ఇంకా అయిపోయినట్టు అనమాట. నేనైతే చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆన్ చేశాను. నేనైతే కుక్కర్లో నుంచి అయితే తీసేసుకున్నాను, అదైతే అయిపోయింది అనమాట. సో నేనైతే ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే డబ్బా షేపుల్లో కట్ చేసుకోండి. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో సో అదే విధంగా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. ఏంటంటే నేను చెప్పాను కదా స్పూన్ పెట్టి చూడండి. ఏంటంటే స్పూన్కి అది అంటకపోతే అప్పుడు ఏంటంటే అయిపోయినట్టు అని చెప్పి. సో అలా అయితే అయిపోయినట్టు. సో నేనైతే ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాను అనమాట మొత్తము. చూడండి ఎంత ఫార్వర్డ్గా వచ్చిందో చూస్తారు కదా. సో ఇలా అయితే రావాలన్నమాట, ఓకేనా. అది ఇలా అయితే అయితే చూడండి. నేను చాకుతో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా అలా ఎలా వచ్చేయలేదో. సో ఇలా చాకుతో అయితే తీసేసుకోండి. సో లేదు అనుకుంటే ప్లేట్ ఇలా బోల్లో ఇచ్చేస్తే ఇంకో ప్లేట్లో వచ్చేస్తుంది అనమాట. అలా రాకపోతే ఇలా చాకుతో అయితే ఒకటి తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకోండి. సో వెలిగించుకోండి. సో కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. సో ఆ కడాయిలో నేనైతే వేస్తాను అనమాట.
ఓకేనా. కొద్దిగా ఆయిల్ నేనైతే వేస్తాను. సో ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం పోపు అయితే వేసుకుందాం. ఓకేనా. చూడండి ఇప్పుడైతే ఆవాలు అనేది వేస్తున్నాను అనమాట. ఎక్కువ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఆవాలు అయితే వేసుకోండి, కొద్దిగా ఆవాలు, ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి కొద్దిగా. ఓకేనా. వీటిని బాగా వేగనియండి. ఓకేనా కాసేపు. ఇప్పుడు వేగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అది వేసేసుకోండి, వెల్లుల్లిపాయి, మిర్చి వేసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కరివేపాకు వేసేసుకోండి కొంచెం. ఇప్పుడు వాటిని అన్నింటినీ బాగా కలపండి కొంచెం. నేను ఎలా కలుపుతున్నానో సో అదే విధంగా కలపండి. సో ఇప్పుడు వెల్లుల్లిపాయ అనేది వేసాం కదా, వాటిని కొంచెం ఫ్రై చేయండి, వేగనివ్వండి బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా. బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత బంద్ చేసేయండి, వేసుకోవాలన్నమాట. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోండి. నేను ఎండుమిర్చి వేసేసుకున్నాను అనమాట. ఒక 3-4 ఎండుమిర్చిలు అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు పోపుకి. ఇంకా ఇంగువ వేసుకోండి కొంచెం, నేనైతే వేస్తాను అనమాట. ఎక్కువ వేసుకోకండి, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కలపండి బాగా ఇంగువ వేసిన తర్వాత. చూడండి అప్పుడే కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాయన్నమాట. సో ఇలా వచ్చేసేయాలన్నమాట. చూసినారు కదా, కొన్ని అయితే వస్తాయి చూడండి. ఇంకా కాసేపు ఉంచాలి. ఓకేనా. ఇలానే వేగలేయండి. ఇంకా నాదైతే వేగిపోయాయి అవి అన్నీ. సో ఇప్పుడైతే డోకలావి నేను కట్ చేసుకున్నా కదా, సో ఏంటంటే అవన్నీ అయితే నేను వేసేసుకుంటున్నాను. సో వేసేసుకోండి, వెల్లిగా అలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కలుపుకోండి. ఓకేనా. బాగా అయితే అలా మిక్స్ చేసుకోండి. నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో సో అదే విధంగా కలుపుకోండి. ఓకేనా. బాగా అయితే కలపండి. ఓకేనా. మొత్తం దాంట్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. వెల్లుల్లిపాయ అయితే ఇంకొక విషయం, వెల్లుల్లిపాయ అయితే మీరు ఎక్కువ వేయాలన్నమాట. సో ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయలు అన్నిటికన్నా ఈ రెసిపీలో. కాసేపు అయితే ఇట్లా కలిపేసి కాసేపు అయితే ఉంచండి. ఓకేనా. అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను నేను. చూడండి నేనైతే వేసేసుకున్నాను అనమాట. సో నాదైతే బాగా అయితే వేగిపోయాయి చూస్తారు కదా. సో ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకేనా. ఇలా అయితే వేసుకోండి. సో ఏంటంటే ఈ రెసిపీ అనేది మీరైతే ట్రై చేసి అయితే చూడండి ఖచ్చితంగా. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ డోకలా రెసిపీ అనేది. ఓకేనా. ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీది కూడా ఎలా వచ్చిందో లేదు కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా. నేనైతే చూస్తాను. ఫుల్ రెసిపీ అయితే చూసి అయితే చేసుకోండి. సగం సగం రెసిపీ చూసేసి మళ్ళీ చేసుకోకండి, మీకు అర్థం కాదు. ఓకేనా. ఫుల్ రెసిపీ అయితే మొత్తం చూడండి. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఏంటంటే అందరికీ షేర్ చేయండి. ఓకేనా. ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకేనా.